ఈ సినిమా బందోబస్తు సినిమా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మెగా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా బందోబస్తు సినిమా చేయడానికి ముఖ్య కారణం తెలంగాణలో ప్రస్తుతానికి మొన్న 20 సంవత్సరాల పోరాటం తర్వాత 1100 మంది అమరుల తర్వాత తెలంగాణ సంపాదించిన స్వతంత్రానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఆడవాళ్ళపైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఢిల్లీ నుంచి జరిగిన ఒక నిర్భయ కావచ్చు, ఒక సిరిసిల్లలో 6 సంవత్సరాల పసిగందుపై అత్యాచారం కావచ్చు, ఇలా చాలా రోజు చూస్తున్న ఒక పేపర్ ఏదో సంతాపం తెలియజేసినట్టు 2 నిమిషాలు పేపర్ చూసి మర్చిపోవడం క్యాజువల్ అయిపోయింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మాత్రం ఆనందంగా అనుభవించేసి బాధ్యతల్ని మాత్రం మర్చిపోయే ఈ భారతదేశ యువతకు ఒక మంచి మెసేజ్ అంటే తమ బాధ్యతల్ని గుర్తు చేయడానికి ఒక చేసే ప్రయత్నమే ఈ బందోబస్తు. 5 సంవత్సరాల తర్వాత గెలుస్తాడో గెలవడో, ఈసారి మాత్రం గెలిచాడు ఒక నాయకుడు. ఇంకా 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్లో గెలుస్తాడో గెలవని తెలియని నాయకునికి ప్రజల్లోకి రావడానికి భయపడే ఆ నాయకునికి బందోబస్తు చేస్తారు పోలీసులు. కానీ అదే 100 ఏళ్ల 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చే అమ్మలాంటి ఆడవాళ్లకు బందోబస్తు ఖరాబైపోయింది. ఈ రోజు అర్ధరాత్రి నడవడం అర్ధరాత్రి నడవడం మహాత్ముడి కళ. కానీ అది సముద్రం దాటలేని ఒక సముద్రం కడలు దాటలేని ఒక అల. అది కడలి అలా కడలు దాటదు. ఆడది అర్ధరాత్రి కాదు, పట్టపగలు బయటకు వచ్చే స్వతంత్రం కోల్పోయింది. సో ఇంకో కొన్ని ఏళ్ల తర్వాత చూసుకుంటే దిస్ ఇస్ 2015 2050 సంవత్సరం వచ్చేసరికి ఆడవాళ్ళు ఈ భూమి పైన ఉన్నారా? ఒక మొహంజోదారో ఉంది, హరప్ప మొహంజోదారో నాగరికత ఉంది. ఒకప్పుడు మనుషులు బతికేవాళ్ళ, ఇప్పుడు జస్ట్ శ్మశానాల దిబ్బాది. ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత పోయి చూస్తే తర్వాత నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రతి 29 రాష్ట్రాలలో ఇక్కడ ఆడవాళ్ళు అసలు ఇక్కడ ఒక మనుషులు బతుకుండే వాళ్ళ చూసుకోవడానికి మగాళ్ళు తప్ప ఆడవాళ్ళు ఉందని ఒక దరిద్రపు వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే ఈ 29 రాష్ట్రాలలో 120 కోట్ల జనాభా అందరూ కలిసి తెలంగాణ వైపు ఒక ప్రత్యేకంగా చూడాలి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా షీటింగ్ కానీ ఎస్పెషల్గా ఆడవాళ్ళ మీద ఫోకస్ చేయడానికి షీటింగ్ కానీ, ఎందుకంటే మనం సంతని బతుకుండాలంటే ముఖ్యంగా బతుకుండాల్సింది ఆడవాళ్ళు. సో వాళ్ళని కాపాడుకోవడానికి షీటింగ్స్ వగైరా పెట్టారు కదా, దాన్ని బేస్ చేసుకొని చేసే సినిమానే మా బందోబస్తు. నాట్ ఓన్లీ అమ్మాయిలు యువత గురించి కానీ ప్లస్ మళ్ళా ఈ అశ్లీల నాగరికతలో లీనమైపోతున్న యూత్ గురించి చెప్పడం. ఇట్స్ ఒక పాలపుంత, ఇట్స్ ఎ గెలాక్సీ. బందోబస్తు అనే సినిమా నాట్ ఓన్లీ గర్ల్స్, నాట్ ఓన్లీ యూత్, ఎవ్రీథింగ్, ప్రతి దాంతో మిళితమైన ఒక గెలాక్సీ లాంటి ఈ సినిమాకు ప్రత్యేకంగా ఇటువంటి మంచి కాన్సెప్ట్ బయటికి తీసుకురావడానికి సహకరించిన మా ప్రొడ్యూసర్ ఆశీస్ ప్రకాష్ సార్ గారికి ప్రత్యేకంగా, మన పరంజ్యోతి గారికి, రమేష్ అన్న గారికి, ఎస్9 రమేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు నాకు మెగా రవీంద్ర అన్న గారికి, ప్రతి ఒక్కరికి ఒక మంచి సొసైటీకి ఒక మంచి కల్పించడానికి కృషి చేస్తున్న వీళ్ళందరికీ పేరు నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటూ ఈ శాంతి. థ్యాంక్ యూ. ఎవరి రాజకీయంగా కానీ అట్లా వేరే విధంగా ఏం సపోర్ట్ లేదు. బట్ నాకు తెలిసిన కాన్సెప్ట్ నేను మొన్న మధ్య ఒక ఎస్పీ గారిని కలవడం జరిగింది, ఒక డిఐజీ గారిని కలవడం జరిగింది. ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు, అంటే ఇట్లా చేస్తున్నాం సార్ అంటే వెరీ గుడ్ బెటర్, ఒక మంచి సొసైటీకి యూజ్ అయ్యేది. నాకు డిఐజీ హోమ్ మినిస్టర్ సార్ కూడా మొన్న మాట్లాడితే ఇట్లా చెప్పాడు, చాలా బాగుంది, ఇటువంటి మంచి కాన్సెప్ట్ దానికి అందరూ సహకరిస్తామని చెప్పారు. దాదాపు అందరి సహకారం ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే సహకారం ఒక మంచి కాన్సెప్ట్ బయట తీసుకురావడానికి యాక్సెప్ట్ చేసిన అంగీకరించిన ఆశీష్ ప్రకాష్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జనరేషన్
ప్రకారంగా చూస్తే మనకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వెళ్తుంది ఈ మూవీ ద్వారా. ఎందుకంటే షీ టీమ్ అన్నట్టు ఉన్నారు కాబట్టి వివరాలన్నీ పాపులర్ కాబట్టి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకు స్త్రీ వాళ్ళకు కంపల్సరీ భద్రత పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మన సౌత్లో చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనకంతా సరకులు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా మనకు తినని తెస్తే కాబట్టి ఇంకా మనకి ఇక్కడ జరిగే అవకాశం చాలా తక్కువనే. కానీ నార్త్ పరంగా ఈ సినిమా కాన్సెప్ట్ అంటే చాలా తర్వాత డబ్బింగ్లో ఎక్కడ వెళ్ళినా వాళ్ళు చూస్తే వాళ్ళకి ఒకటి మెసేజ్ అన్నట్టు ఏర్పడిపోతుంది. ఏంటనేది మన ఆడవాళ్ళకి ఎంత మర్యాద చేయాలో, రెస్పెక్ట్ చేయాలో, భద్రత ఇప్పించాలి. ఆ విధంగా ఇప్పుడు మన అన్నయ్య గారు చెప్పిన ప్రకారంగా పొలిటీషియన్స్ ద్వారా కానీ, డిపార్ట్మెంట్ ద్వారా కానీ అందరికీ ఈ మెసేజ్ ఇట్లాంటి మూవీస్ మెసేజ్ ద్వారా వల్లనే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మనకు తెలియకుండానే వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు మూవీస్లో అన్నింటిలో. ప్రతి ఒక్క మనిషి మాత్రం మూవీ చూడకుండా ఉన్నాడు. 100% చూస్తారు. ఆ మెసేజ్ నుంచి ఆయన బాగా అబ్జర్వ్ చేసి దానికి చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇదే విధంగా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి నాకు చాలా నచ్చిన కాన్సెప్ట్. ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ కాన్సెప్ట్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అందుకే బందోబస్తు అనే పేరు పెట్టి, బందోబస్తు అంటే బందోబస్తుకి రీజన్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ అన్నట్టు, బందోబస్తు అంటే ప్రతి దానికి బందోబస్తు అన్నట్టు, ఆడవాళ్ళకైనా బందోబస్తు, దేనికైనా బందోబస్తు అనే కాన్సెప్ట్ అది. ఈ మూవీకి సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళ గురించి అంటున్నారు. తెలంగాణ వాళ్ళకి ప్యూర్లీ తెలంగాణ ఇష్యూ అంటే మేము తక్కువ బడ్జెట్ అని అంటాం. దానికి ఇప్పుడు ఊహించుకుంటున్న బడ్జెట్ మాత్రం 1 crore పైన అనుకుంటున్నాం. దానికి ఇంకొంచెం అవసరం పడినా పూర్తిగానే కంప్లీట్ చేసి ఫుల్ఫిల్ చేస్తాం. అభివృద్ధి उत्तरोत्तर अभिवृद्धि इत्यर्थं मम चलना इत्यर्थं राजद्वारे राजमुखे सर्वदा शतधा सहस्रदा दिग्विजया प्रसादा इत्यर्थं नूतन चलनचित्रनिर्देशं करिष्यामः आरम्भोत्सवः करिष्यामः. అందరినీ ఒక ఇష్టదేవత నమస్కారం చేసుకోండి. ఇష్టదేవత కులదేవతాభ్యో నమః. ఓం ఆపాతాళన భూతలాంత భువన బ్రహ్మాండమ విస్ఫురతు స్థాడికలింగం ప్రకల్యహర్తోనే నమాంతాంగదయత్వగా పృథివీకమేషు రుద్రాణువా కాంతిపన్న బ్రహ్మాండవ్యాప్తదేవ భుజంగి వరదో భాసమానా భుజంగైః కాళాకపర్ద కల్యజలాశనగోరనాథ. My name is Divya. I'm from UK. Thank you so much for giving this wonderful opportunity. Thank you for producer Garun and the director Garun. Thank you so much. फिल्म के बारे में बहुत अच्छा है. लेडीज सब्जेक्ट इज लेडीज ओरिएंटेड सब्जेक्ट. As you know that the movie name is Bandobast. Our actress is also working. Yeah, this is a totally ladies oriented है. जैसे कि आप लोग देख रहे हैं अभी जनरेशन के कॉलेज में जो भी नॉर्थ साइड में क्राइम्स हो रहा है, गैंग रेप हो रहा है, तो उसके हिसाब से हम लोग उसको नज़र में रखते हुए ये मूवी रिलीज कर रहे हैं. ये मूवी का मेन कॉन्सेप्ट क्या है बोलते इट विल गो वेरी गुड मैसेज टू द ऑल द यूथ गाइज एंड एवरीबॉडी ऑफ द सिटीजन ऑफ इंडिया एंड ऑल. सो हम ये बता रहे हैं कि बस जो भी गैंग रेप हो रहा है या जो भी इंसिडेंट हो रहा है ये सब होने से रोकिए, क्योंकि ये रोकना ज़रूरी है. क्योंकि अपन ह्यूमन बींग है, ह्यूमन बींग का नेचर ह्यूमन बींग के हिसाब से करने में बहुत बेटर रहता है. जो भी अपने से गलतियाँ हैं, जो भी अल्कोहलिक में होता है या जनरली जो भी वांटेडली होता है, ये सब नहीं होना चाहिए. क्योंकि ये मूवी का मैसेज ये है कि लेडीज़ को बंदोबस्त के हिसाब से प्रोटेक्ट देम. वी हैव टू प्रोटेक्ट लेडीज, वुमेन एंड एवरीथिंग.
क्या हीरोइन का ये है कि उनको कोई भी मतलब एक इंसिडेंट होने से पहले हीरो आके विल बी सेव हर लाइफ, तो दैट मैसेज गोज लाइक दैट कि हीरो जो काम किया है पब्लिक में, हर आदमी हीरो है वो वैसे ही काम करना। वुमेन जो भी हीरोइन है, एक्ट्रेस हुएवर इट इज एक्ट्रेस, तो एक्ट्रेस को भी जो सेव किया है वैसे अपन भी हर लड़की को, हर वुमेन को, हर सिटीजन ऑफ इंडिया के लेडी को या आउट ऑफ द इंडिया सिटीजन को भी, सभी को एनआरआई को सेव करना अपना इंटेंशन रहना चाहिए और वो अपना मैसेज है। नो, अभी हमारा पोजीशन के हिसाब से हम लोग अभी तेलंगाना के लिए प्लान किए, बट व्हाट विल बी द नेक्स्ट वी विल सी, बिकॉज जैसे कि हमारे को पब्लिक से जो भी प्रेफरेंस मिलेगा और इम्पोर्टेंस मिलेगा उसके हिसाब से हम लोग प्लान करेंगे कि आउट ऑफ द तेलंगाना भी हम लोग ये मैसेज देना चाह रहे हैं, बिकॉज दिस मैसेज नॉट ओनली फॉर तेलंगाना पीपल, इट विल बी डेफिनेटली वर्कआउट एंड विल बी ये भी सभी को लागू होता है। सी वर्ल्ड के जो भी वुमेन्स है या कोई भी है वो सभी को लागू होता है, तो वी आर प्लानिंग टू गेट द मूवी आउट ऑफ तेलंगाना, बट अकॉर्डिंग टू अवर ग्रुप जो भी हमारा ग्रुप हमारे को सहायता करेगा उसके डिपेंड से हम लोग इसको ప్రాంప్టింగ్ పడుతుందో ఉన్నతంగా ఉంటుంది. ఆ దేశం ప్రపంచంలో ఉన్నతంగా ఉంటుంది. మన ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్న విధంగా అతని కోరికను కళలను నిజం చేయాలని అందరి మీద ఉంది కాబట్టి, ఆనాడు మహాత్మా గాంధీ కూడా ఆడది అపరాధం ఒంటరిగా నచ్చిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, ఆనాడు రాజకీయ స్వతంత్రం వచ్చినా కానీ రానట్టుగానే ఉంది. కాబట్టి ఈరోజు ప్రతి ఆడ మనుషులు అర్ధరాత్రి 12 గంటల రాత్రి కూడా ఒంటరి రాసిన నచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగా కోరుకుంటూ, మన మోడీ కూడా ఆడపిల్లలు చిన్నపిల్లలు పుట్టినా కానీ పథకాలు అభివృద్ధి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు. కాబట్టి అలాంటి అవకాశాలు అన్నీ యూజ్ చేసుకొని మనం ముందు అడుగు వేసుకుంటూ రాబోయే తరాలకు కూడా మనం ఆసరాగా ముందుకుంటూ మనం 10 మందికి ఆసరాగా ఉండుకుంటూ మనం స్థిరంగా నిలిచిపోయే విధంగా కావాలని, ఇది 3 ఆరుగాయలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క బందోబస్తు ఇచ్చేవారు చిన్నలకు నాయకు పెద్దలకు నాయకు నేను గోంగా సాంబే ఇక్కడ వేసుకోవాలి. ఇంత కూడా పట్టుకో కూర్చొని ఇట్లా వంగు గాలి పోతుంది కదా. ఇక్కడ ఇంకా అయిపోలే అన్న. నువ్వు ఇట్లా నేను రావడం లేదు, నువ్వు రావడం లేదు, వెనకంచి రావాలి. ముందు నుంచి అదే కొద్దిసేపు సొంత అదే కొద్దిగా షూట్ ఉంది, అది అయినాక చేయాలి. ఒక షూట్ ఉన్నది, అదే ఉన్నది. ఓకే By the way,